తెలంగాణ సచివాలయం ముందు ఎవరి విగ్రహం పెట్టాలి అనే విషయం మీద ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు అధికార పక్షం కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడుకున్నారు. అయితే ఎవరి వాదనలో నిజం ఉన్నది? ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాదంలో నిజం ఉన్నదా, లేదా అధికార పక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడా? అసలు ఎవరి వాదంలో నిజం ఉన్నది? ఎవరు పెట్టాలనుకుంటున్న విగ్రహం తెలంగాణ తల్లి ఎవరు పెట్టాలనుకుంటున్న విగ్రహం తెలంగాణ సచివాలయం ముందు ఉండాలనేది కూడా ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో చర్చిద్దాం. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ యువకులుగా రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చెప్పేది నిజమా? బీఆర్ఎస్ పార్టీ ఎవరి వైపు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎవరి వైపు ఉన్నది? కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అసలు తెలంగాణ సచివాలయం ముందట ఎవరి అస్తిత్వం ఉండాలి? తెలంగాణ సచివాలయం ముందట ఎవరి గౌరవం ఉండాలి? తెలంగాణ సచివాలయం ముందట అసలు ఏముండాలి, ఎవరి విగ్రహం ఉండాలి? దీనికి ఇక్కడున్న కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన చెంచాగాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ చెంచాగాళ్ళు మాట్లాడుతా అంటే ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా మనము ఈరోజు చర్చిద్దాం. తెలంగాణ సచివాలయం ముందు ఏ ఢిల్లీ నాయకులేదు కానీ, ఏ గుజరాత్ నాయకులేదు కానీ విగ్రహం పెట్టినా మళ్ళీ తెలంగాణ సమాజానికి సంబంధించిన నాయకులు వచ్చిన రోజు ఆ విగ్రహాన్ని మర్యాదపూర్వకంగా తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ తోటి ఆడుకోవద్దు, తెలంగాణ భావోద్వేగంతో ఆడుకోవద్దు, తెలంగాణ ప్రజల అస్తిత్వంతో ఆడుకోవద్దని ఈ సర్కార్కి హెచ్చరిస్తున్నాం. మీడియా పరంగానే కాదు, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్గా తెలంగాణలోని యువకులను చైతన్యవంతం చేసి తెలంగాణ వాదాన్ని గ్రామాన విస్తరించడానికి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్గా కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. మీ నాయకుల బొమ్మలు పెట్టాలని మీరు అనుకుంటే తప్పకుండా రానున్న కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు అత్యుత్సాహానికి, అహంకారానికి, మీ తలబిరుసుతనానికి పోతే మాత్రం క్షమించేది లేదు. ఇది తెలంగాణ గడ్డ. ఇక్కడ పుట్టిన ఈ తెలంగాణ అస్తిత్వం కలిగిన తెలంగాణకు ఒక రూపాన్ని ఏర్పరచుకున్న వారి విగ్రహాలు మాత్రమే సచివాలయం ముందట ఉండాలనేది కూడా కరాఖండిగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మేము.